నమస్తే అండి. బాలాస్ కిచెన్ అండ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు వీడియో రెస్టారెంట్ టేస్ట్తోనే అదిరిపోయే చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే సరుకులతోటే ఈజీగా ఈ రెస్టారెంట్ రుచితో చికెన్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఈ పండగకి మీరు స్పెషల్గా ఈ బిర్యానీని తయారు చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫిదా అయిపోతారు. ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రెస్టారెంట్ టేస్ట్ తోటి అదిరిపోయే చికెన్ బిర్యానీ బాగా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బిర్యానీ కోసం అని చెప్పి నేను బాస్మతి రైస్ని 1/2 kg రైస్ని తీసుకున్నాను. వాటర్ కొలత కోసం అని చెప్పి ఇలా గ్లాసులో వేసుకుని కొలుచుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళ అన్నిటినీ కూడా మొత్తం వడపోసేసుకోవాలి. ఒక చుక్క కూడా లేకుండా మొత్తం నీళ్ళన్నిటినీ కూడా వడపోసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కల్ని కట్ చేయించుకుని దీన్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, నేను చిన్న చెంచాతో వేసాను కాబట్టి 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీరు పెద్ద స్పూన్తో వేసుకుంటే 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1 నిమ్మకాయని తీసుకుని 2 పేళ్ళ కింద కట్ చేసుకుని అలాగే నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 kg చికెన్కి మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని చిన్న మంటలో పెట్టుకుని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొద్దిగా మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చికాయలు, కొద్దిగా సాజీరా వేసుకుని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మీ దగ్గర శొంఠి ఉంటే అంటే డ్రై జింజర్ ఉంటే కనుక అవి కొద్దిగా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను పొడి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుని దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని దీనిలోకి ఇప్పుడు ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని ప్యూరీని ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు మనకు టమాటా ప్యూరీ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీరికలుగా కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపుగా పక్క స్టవ్ మీద బిర్యానీ రైస్లోకి నీళ్లను మరగబెట్టుకుంటున్నాను. ఈ నీళ్ళను అయితే నేను వంతుకు 2 వంతుల చొప్పున వేసుకున్నానండి. నేను తీసుకున్న 1/2 kg బియ్యానికి సరిపడగా నీళ్ళను అయితే కొలుచుకుని స్టవ్ మీద మరగబెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. గ్యాస్ స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్లోకి కావాల్సిన మసాలా సరుకులను తీసుకుందాము. నేను 1/2 kg బియ్యంతో చేస్తున్నాను కాబట్టి 1/2 kg రైస్కి సరిపడగా మసాలాలను అయితే తీసుకున్నాను. ఈ మసాలాలు అయితే దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, లవంగాలు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజి పువ్వు ఇలా వీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద మీరు దేంతో అయితే వండుకుంటారో ఆ ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ని 4 స్పూన్ల నెయ్యిని వేసుకుని వేడెక్కించుకోవాలి. అది వేడైన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా సరుకులన్నింటినీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే వాటితో పాటుగా కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఇవి వేగిన తర్వాత దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన అంతా పోయేలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీనిలో వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా బియ్యానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కొలిచి మరగబెట్టుకున్న వాటర్ని మొత్తం పోసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దామండి. ఇదిగోండి మొత్తం మగ్గిపోవచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా అడుగుకి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఇలానే ఉడకనిద్దాము. ఒక్కసారి ఆ బిర్యానీ సంగతి ఏంటో చూద్దాము. ఈ బిర్యానీ రైస్ కొంచెం దగ్గర పడేంత వరకు తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత దీనిలో టేస్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, ఒకసారి సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ ఉన్నాయి అనగా మూత పెట్టేసుకుని గ్యాస్ స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్కర్ పైన విజిల్ అనేది పెట్టకుండా అలా చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీ అనేది బాగా దగ్గరగా మగ్గించుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని దీనిలో వేసేసుకుని కలుపుకోవాలి. దీన్ని అయితే ఇలాగ కలుపుతూనే ఉండాలి. స్టవ్ మంట అడ్జస్ట్ చేసుకుంటూ హై లో చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇదంతా కలిసిపోయిన తర్వాత మొత్తం ఈ ప్యూరీ అనేది కర్రీ మొత్తం పీల్చేసుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని దీనిలో వేసేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. గ్యాస్ స్టవ్ మీడియంలో పెట్టుకుని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ రైస్ని 90% ఉడికేలాగా చూసుకోవాలి. ఇలా 90% ఉడికిన ఈ బిర్యానీ రైస్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని వేసుకుని మిగతా 10% మగ్గించుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఈ చికెన్ కర్రీలో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా కూడా కింద బిర్యానీ రైస్కి పట్టి చికెన్ బిర్యానీ అనేది మనకి హోటల్ టేస్ట్తో అదిరిపోయే రుచి అయితే వస్తుంది. ఇలా మొత్తం చికెన్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఈ బిర్యానీకి అంతా సమానంగా వచ్చేలాగా పరుచుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని మిగతా 10% కూడా మగ్గించేసుకుని గ్యాస్ స్టవ్ అయితే మాత్రం చిన్న మంటలోనే పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇంతే అండి, రెడీ అయిపోయింది హోటల్ టేస్ట్తో అదిరిపోయే చికెన్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ పండగకి ఈ రెస్టారెంట్ టేస్ట్తో అదిరిపోయే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి.